జై శ్రీకృష్ణ. మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అన్నా, బరువు తగ్గాలన్నా ఉదయాన్నే తీసుకునే ఆహారం మంచిదై ఉండాలి. అలాంటి ఆహారాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. ఎందుకంటే అది నేను రోజు వాడుతున్నాను కాబట్టి, దాని ప్రయోజనాన్ని నేను పొందాను కాబట్టి మీకు తెలియజేయాలనుకుంటున్నాను అనమాట. అది మీరు కూడా వాడి బాగుంది అనుకుంటే కంటిన్యూ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం బాగుంటే మనం ఏమైనా చేయగలం. ఓకే, ఇవి అండు కొర్రలు 1 కప్పు, ఇవి గంట్లు 1 కప్పు, ఇవి కొర్రలు 1 కప్పు, ఇవి సామలు 1 కప్పు, ఇవి అరికలు 1 కప్పు, ఇవి ఊదలు 1 కప్పు, ఇవి జొన్నలు ఇవి కొద్దిగా ఉన్నాయి, అయిపోయాయి అన్నమాట, తేవాలి ఇప్పుడు. అయితే ఇవి జొన్నలు సోళ్ళు, ఇవన్నీ 1 కప్పు వేసుకున్నాం కదా. జొన్నలు సోళ్ళు మాత్రం వీటికి 4 గింతలు వేసుకోవాలి. ఇవి 1 కప్పు అయితే ఇవి 4 కప్పులు చొప్పున వేసుకోవాలన్నమాట. అలాగైతే బాగుంటుంది ఇది. అయితే ఇవి ఇలా చేసిన తర్వాత మిక్సీలోని వేసుకుంటే బాగుంటుంది. ఇవి సోళ్ళు, వీటిని రాత్రంతా నానబెట్టి తెల్లవారు లేవగానే మనం ఈ వాటర్నంతా ఉంచేయాలి. తర్వాత మూత పెట్టి ఉంచితే మొలకలు వస్తాయి. 1 రోజు అంతా ఉంచాలన్నమాట. మొలకలు వచ్చిన తర్వాత మరుసటి రోజున ఎండలో వేసి ఎండబెట్టాలి. 3 రోజులు ఇలా చేసిన తర్వాత బాగా ఎండుతాయి కదా, అవి ఒక పక్కన పెట్టాలన్నమాట. ఇవి ఎండుతున్నప్పుడే మనం ఇవి కూడా కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ 3 రోజులు ఇవి జొన్నలు, ఈ జొన్నలు సోళ్ళు 3 రోజులు ఎండబెట్టాలి. వీటికి ఇంత ప్రాసెస్ చేస్తాను కానీ వీటిని మాత్రం నేను కడిగి ఆరబెట్టను. చాలామంది వీటిని కడిగి ఆరబెట్టి అప్పుడు పిండి చేస్తారు. నేను వీటినన్నింటినీ గిరిజన కార్పొరేషన్లో కొన్నాను. వాళ్ళు మాత్రం చెప్పారనమాట, అలా చేయకూడదు, ఆల్రెడీ కడిగి మేము ఆరబెట్టి అన్నీ ఇస్తామండి, మీరు అలా చేయకూడదు, అన్నిసార్లు కడిగి ఆరబెట్టడం వల్ల వీటిలో ఉన్న పోషకాలన్నీ పోతాయని చెప్పారు ఆవిడ. అందుకనే నేను వీటిని మాత్రం కడిగి ఆరబెట్టను, ఓన్లీ వీటినే అలా చేస్తానన్నమాట. వీటిని చాలామంది మెత్తగా ఆడించేస్తారనమాట, అలా చేయకూడదు. మిల్లులోని అలా ఆడించినప్పుడు ఏంటవుతుందంటే ఆ వేడికి అంత మెత్తగా చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. అందుకని చెప్పి ఆ విధంగా చేయకూడదు, నూకలాగా ఆడించాలన్నమాట. నూకలాగా వాళ్ళకి చెప్తే నూకలా చెయ్యండి అని అంటే చేస్తారు. ఆ విధంగా తెచ్చి చేసుకోవాలి. నేనైతే ఇంట్లోని వీలైనంత వరకు మిక్సీలో వేస్తాను. అందులోనైతే మెత్తగా అవ్వదు, వాటిలో పోషకాలు పోవన్నమాట. వీలైనంత వరకు మిక్సీ జార్లో చేస్తాను నేను. మీకు వీలైతే అలా చేసుకోండి. లేదు అంత ఎక్కువ మేము చెయ్యాలి అంటే చేయలేము అని అనుకుంటే మిల్లులో చెయ్యండి. కానీ వాటిని మాత్రం నూకలాగా ఆడించండి, వాళ్ళు చెప్తే చేస్తారు. అయితే నెక్స్ట్ ఏంటంటే దీన్ని రాత్రిపూట మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో 3 స్పూన్లు అయితే 3-4 స్పూన్లు అయితే ఒక మనిషికి సరిపోతుంది అనమాట. అయితే వాటిని మీరు రాత్రిపూట నానబెట్టాలి. రాత్రిపూట నానబెట్టి తెల్లవారు లేచిన తర్వాత దాన్ని వండాలన్నమాట, ఉడకబెట్టాలి. ఇప్పుడు అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఇదిగోండి, ఇది రాత్రి నానబెట్టాను. అయితే ఈ స్పూన్తో 5 స్పూన్లు వేసాను అనమాట. ఎందుకంటే మా బాబుకి నాకు సరిపోవాలి కాబట్టి ఇది 5 స్పూన్లు వేసాను. దీంతో
మీకు ఒకరికి కావాలంటే ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఈ నానిన తర్వాత తెల్లవారు లేచిన వెంటనే ఇదిగోండి వాటర్ పెట్టాను స్టవ్ మీద. వాటర్ పెట్టి ఇందులో ఉప్పు వేసాను అనమాట. వేసి కొద్దిగా బాగా ఇలా మరుగుతుంది అన్నప్పుడు దీన్ని వేసేయాలన్నమాట. ఇలా వేసేసి మీడియం మంట మీద చెయ్యాలండి. స్టార్టింగ్ మనం ఏంటంటే దీన్ని మీడియంలో పెట్టాలి, మంట పెట్టి కలపాలన్నమాట. కలపకపోతే మాత్రం ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలి, అది చిక్కగా అయినంత వరకు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే మాత్రం ఇంక తాగడానికి పనిచేయదు. ఇంకా అంటే ఉండలు కట్టేస్తుంది, ఇంకేం లేదు, మనకి చికాకుగా ఉంటుంది తాగినప్పుడు. ఇది ఇలా బాగా ఇలా కలిపి ఇంకా ప్రాసెస్ అంతా కరెక్ట్గా వచ్చింది కన్సిస్టెన్సీ అనే టైంకి మంట తగ్గించాలన్నమాట. చిన్న మంట పెట్టాలి, లేకపోతే పొంగిపోతుంది. మనం ఎప్పుడైనా ఇది చేసినప్పుడు సగం జ్యూస్ చేస్తున్నాము అన్నప్పుడు పెద్ద గిన్నె పెట్టాలి. అది సగం వరకు వాటర్ చూసారా ఇది ఎలా ఉందో, 3/4 కూడా రాలేదు ఇది. ఆ విధంగా పెట్టాలి, వాటర్ సగమే వేయాలి గిన్నెకి. తర్వాత ఏంటంటే ఇలా చేస్తున్నాం కదా, ఈ ముందే ఈ పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట. వాటర్ మరగబెట్టుకుంటున్నాను, ఎక్స్ట్రా వాటర్ మరగబెట్టుకుంటున్నాను. మనం ఎందుకంటే కరెక్ట్గా వాటర్ వేయలేం కాబట్టి వీటికి కరెక్ట్ ఆ పక్కన వేడి నీళ్ళు అన్నీ పెట్టుకుంటే ఒకవేళ వాటర్ తగ్గింది అనుకోండి, గట్టిగా వచ్చింది అనుకోండి, కన్సిస్టెన్సీ గట్టిగా వస్తే ఆ వాటర్ని ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు అనమాట. వేడి నీళ్ళు, చల్ల నీళ్ళు వేస్తే బాగోదు కాబట్టి పక్కన ఆల్రెడీ వేడి నీళ్ళు మరగబెట్టుకుంటున్నాం కదా, తర్వాత కలుపుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపించు. ఇలాగా కొంచెం బాగా వచ్చినంత వరకు ఇలా కలుపుతుండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టిన తర్వాత మమ్మల్ని మనం కలిపామనుకోండి ఉండల్లాగా వచ్చేస్తుంది అనమాట. చాలా చికాకుగా ఉంటుంది తాగడానికి. ఇలా కరెక్ట్గా కలిపిన తర్వాత పెద్ద మంట మీద కలుపుకుంటే చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఇలా చిక్కబడ్డదో దగ్గరే ఉండాలండి ఇదంతా అయినంత వరకు, ఎందుకంటే పొంగిపోద్ది అనమాట. మనం కానీ ఇది కామ్గా ఉందని చెప్పి అటు సైడ్ వెళ్ళాం అనుకోండి, పొంగిపోయి మొత్తం స్టవ్ అంతా ఇదైపోద్ది అనమాట. ఇంకా ఇదిగోండి పొంగుతుంది చూసారా, ఇలా పొంగుతున్నప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా ఇంకెంతకన్నా చిక్కబడదు అని అనుకున్నప్పుడు ఏంటంటే అడుగు పట్టదు అనుకున్నప్పుడు మనం మంట తగ్గించేయాలన్నమాట. మంట తగ్గించి దీన్ని ఒక 10 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి. పొంగకుండా ఉంటుంది ఇలా చిన్న మంట పెట్టడం వల్ల. ఈ 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఇది చిక్కగా వచ్చింది అనుకోండి, ఈ పక్కన వేడి నీళ్ళు పెట్టాం కదా, కొంచెం కలుపుకోవచ్చు. మనకి ఎలా అయితే నచ్చుతుందో అన్ని నీళ్ళు కలుపుకోవచ్చు అనమాట. లేదు కరెక్ట్గా ఎలాగ వచ్చిందంటే, కానీ కొంచెంసేపు అయ్యేసరికి ఇది చిక్కపడిపోద్ది. ఒక 5 నిమిషాలు ఉడికేసరికి గట్టిగా అయిపోద్ది అనమాట. అందుకని మీరేంటంటే చూసుకొని వాటర్ గురించి ప్రాబ్లం ఉండదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్. ఇదండి, ఇది ఇంత మంచి ఫుడ్ తీసుకుంటే మీకు రిజల్ట్ ఎంత బాగుంటుందో చూడండి. ఉదయాన్నే టిఫిన్స్ అవి చేసి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. ఇంతకుముందు మన ఇంట్లోని మన పెద్దవాళ్ళు మనకి టిఫిన్స్ అవి పెట్టేవారు కాదండి. ఇలాంటి జ్యూస్ పట్టడం, లేకపోతే అంటే అంబలి, ఇది నేను జ్యూస్ అంటాం మేము ఇంట్లోని, అయితే అంబలి అనమాట. ఈ అంబలి పట్టడం కానీ లేకపోతే పెరుగన్నం పెట్టడం కానీ, రాత్రి ఏదైతే అన్నం నానబెట్టి ఉంచుతారో అది ఉదయాన్నే మనకి పెట్టేవారు. దీనివల్ల మనకి ఏం తిన్నా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది కదా, అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సమస్య మనకు ఉండేది కాదనమాట. అలాంటి ఫుడ్ తినేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి అంత ఫ్యాషన్ అయిపోయింది. అంటే పోషకాలు ఎక్కువ ఉంటాయని అనుకొని మనం ఇడ్లీ తినడం, దోశలు తినడం ఇలాంటివన్నీ చేస్తుంటాం. అసలు ఆ ఫుడ్డే మంచిది కాదండి. ఎర్లీ మార్నింగ్ అంత బలమైన ఫుడ్ పంపించకూడదు. అందుకని మనం పెరుగన్నం ఎలాగా తినడానికి మనకి ఇష్టపడట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ జ్యూస్ ఉదయాన్నే తాగితే చాలా బాగుంటుంది. లైట్ ఫుడ్ రోజంతా మనం ఏం తిన్నా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇంకా ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల పొట్టలు పెరిగిపోతుందండి జనాలకి. ఆ పొట్ట రాకుండా చేస్తుంది ఇది. దీనివల్ల పొట్ట రాకుండా ఉంటుంది, ఆకలి పుడుతుంది. మనం ఏదైనా తినాలి అని బ్యాలెన్స్గా ఉంచుతుంది అనమాట. ఏం తిన్నా సరే అది బ్యాలెన్స్ చేస్తుంది. అందుకని మీరు తప్పకుండా ఇది తీసుకోండి. బాగుంది అనుకుంటే మాత్రం ఇదే కంటిన్యూ చేయండి. ఇంకా తర్వాత వెయిట్ లాస్ అవడం గురించి ఇంకో కొన్ని సీక్రెట్స్ చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే
మిగతా ఇంకో 10 మందికి వెళ్ళాలి అంటే అది ఆ వీడియో బాగుంటేనే కదా ఆ యూట్యూబ్ వాడికి కూడా పంపిస్తాడు. అందుకని మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇంకో 10 మందికి మంచి జరుగుతుంది. జై శ్రీకృష్ణ.